మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్ని అందరినీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృప చొప్పున మనలను ఎంతవరకు దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి ఉంచారు. తన మాటలను ప్రతి ఉదయకాలమందు ధ్యానం చేయడానికి మనకు మంచి సమయమును అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనతో మన మార్నింగ్ మెడిటేషన్ని స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రభువా మా దేవా, ఈ ఉదయకాల ధ్యానంలో మా ప్రియులందరితోనూ మాతోనూ మీరు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నాము. ప్రభువా, మీ మాటలు మమ్మలను బ్రతికించేవి. ఉదయకాలమున మీ కృపావార్తను మాకు తెలియచేయుము అని మీ పాదముల చెంత వేడుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్. లెట్ us turn our Bibles to the book of Exodus chapter 3. 3వ అధ్యాయం నిర్గమకాండంలో మోషేతో దేవుడు అంటున్నాడు 10వ వచనంలో, కాగా రమ్ము, నేను నిన్ను ఫరో యొద్దకు పంపిస్తాను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను అని చెప్పాడు. సో దెర్ ఈస్ ఎ టాస్క్ దట్ ద లార్డ్ ఈస్ గివింగ్ అన్టు మోసెస్. మోషేకు ఒక టాస్క్ని అప్పగించాలని అనుకుంటున్నారు. రమ్మని చెప్పినప్పుడు మోషే 4 ఎక్స్క్యూజెస్ని చెప్పినట్లుగా మనం ఇక్కడి నుంచి 4వ అధ్యాయం 10వ వచనం మధ్యలో చూడవచ్చు. సో మొట్టమొదటిగా అంటున్నాడు మోషే, మనం కూడా చాలాసార్లు దేవుడు ఒక పనిని అప్పగిస్తే దానిని అంగీకరించకుండా అనేకమైన సార్లు కొన్ని సాకులను చెప్తూ ఉంటాం. మోషే కూడా అలాగే చేస్తున్నాడు. నంబర్ 1 ఏమంటున్నాడు అంటే, హూ యామ్ ఐ అని అంటున్నాడు. నేనెవరిని, నేనెంతటి వాడను అని అంటున్నాడు. చూడండి 11వ వచనం, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడను అని దేవునితో అంటున్నాడు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ ఫోకస్డ్ ఆన్ అవర్ సెల్వ్స్. మనకున్న ఎబిలిటీస్, మనకున్న టాలెంట్స్, మనకున్న పరిస్థితులను బట్టి మనం ఒక ఎస్టిమేట్ వేసుకుంటాం. మనం ఈ పనులు చేయగలమా, ఈ పనులను మనం చేయలేమా అని అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు దేవుడు తనకు ఏమని చెప్తున్నాడు, నేను ఎంతటి వాడను అంటే దేవుని యొక్క రెస్పాన్స్ చూడండి. నీవు ఎంతటి వాడవో నేను నీకు చెప్తాను, నీ ఎబిలిటీస్, నీ పొటెన్షియల్ ఏంటో నేను నీకు చెప్తాను రా అని అనట్లేదు. దేవుని యొక్క డీలింగ్స్ ఇలాగే ఉంటాయి. అందుకు దేవుడు అంటున్నాడు, నిశ్చయంగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన. ఒక సూచన నేను నీకు ఇస్తాను, నేను నిన్ను పంపించాను అనడానికి. నిశ్చయంగా నేను నీకు తోడై ఉంటాను. యూ విల్ వర్షిప్ ఆన్ దిస్ మౌంటైన్. మరలా నీవు ఇదే పర్వతం మీద, నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు అని అంటున్నాడు. ఇప్పుడు
మోషే ఒక ప్రశ్న అడిగాడు, నేనెంతటి వాడను అని అంటున్నాడు. ఇజ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు నేనెంతటి వాడను అని, హూ యామ్ ఐ అని అంటున్నాడు. కానీ మోషే అడగవలసిన ప్రశ్న ఇది కాదు. హీ షుడ్ నో ద క్రెడెన్షియల్స్ ఆఫ్ అవర్ గాడ్. మన దేవుని యొక్క క్రెడెన్షియల్స్ మనకు తెలుసా? ఆయన క్రెడెన్షియల్స్ మనకి కావాలి, కానీ మన క్రెడెన్షియల్స్ అస్సలు ఏమాత్రమునో అవసరం లేదు. సో హూ ఈజ్ గాడ్ అని అడగొచ్చు, హూ ఆర్ యూ లార్డ్ అని అంటాడే. ఇప్పుడు అలా అడిగితే బాగానే ఉండేది. ఎవరు పంపించారు అని నన్ను కనుక నీ పేరు అడిగితే ఏం చెప్పాలి అని అడిగాడే, అది కరెక్ట్ క్వశ్చన్. కానీ ఒక రాంగ్ క్వశ్చన్, హూ యామ్ ఐ అని అంటున్నాడు. డజంట్ గాడ్ నో హూ యు ఆర్? నీవెవరో దేవునికి తెలియదా? ఆయన మనల్ని సృజించినవాడు. మనం తల్లి గర్భంలో ఉంటుండగానే ఆయన మన యొక్క రూపింపబడని పిండాన్ని చూచాడు. అండ్ హీ నోస్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ A to Z ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఏమి జరగబోతోంది అనేది మొదటి నుంచి చివరి వరకు ఆయనకు బాగా తెలుసు. సో ఆయనను నేను ఎంతటి వాడను అన్నట్లుగా నేను ఎంతటి వాడను అని అంటున్నాడు. అయితే దేవుడు నిశ్చయంగా నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన. నీవేం చేస్తావంటే ఐగుప్తుకు వెళ్తావు, ఆ ఇజ్రాయేలీలను నీవు తోడుకొని బయటకు వస్తావు. వచ్చిన తర్వాత ఈ పర్వతం మీద మీరందరూ కూడా సేవిస్తారు అని చెప్పాడు. ఇప్పుడు సెకండ్ కన్సర్న్ ఆర్ సెకండ్ ఎక్స్క్యూజ్కి మోసెస్ వచ్చాడు. రెండవ ఎక్స్క్యూజ్, మోషే చిత్తగించుము, నేను ఇజ్రాయేలీల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలను అని దేవుణ్ణి అడిగాడు. ఇప్పుడు పితరుల దేవుని పేరేంటి అని అడిగితే వారికి నేనేం చెప్పాలి అని అనుకున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు ఎవరి అధికారంతో మా దగ్గరకు వచ్చావు? హూ గేవ్ యూ అథారిటీ టు లీడ్ us ఫ్రమ్ ఈజిప్ట్ టు కెనన్ అని నన్ను ప్రశ్న వేస్తారు. వాట్ వుడ్ పీపుల్ సే? ప్రజలేమనుకుంటారు? ప్రజలేం అడుగుతారు? ప్రజలు నా పట్ల ఎటువంటి ఉద్దేశం కలిగి ఉంటారు? ఇవన్నీ కూడా అప్రస్తుతమైన ప్రశ్నలు. దేవుడు మనలను వినియోగించుకోవాలి అనుకుంటే ఇవేమి కూడా పనికి రానటువంటివి. అప్పుడు దేవుడు తన యొక్క స్థితిని, లేదంటే ఎవరు ఆయన అనే దానిని ఆయన చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ he is telling Moses or revealing Moses. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాడు. I am that I am అని చెప్పాడు. I am that I am. ఇది చాలా గొప్ప మాట. ఇప్పుడు దేవునిని కనుక మనం దేనితోనైనా ఈక్వల్గా చూడాలి అంటే దేవుణ్ణి ఒక పక్కన పెట్టి ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి ఇక్కడ ఏం రాయాలి అని అంటే గాడ్ హిమ్సెల్ఫ్ అని రాయాల్సి ఉంటుంది. గాడ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ హిమ్సెల్ఫ్ అని రాయాలి. We cannot equate God with anything on this creation. కాబట్టి సృష్టిలో ఆయనకు ఎవ్వరు కూడా సమానులైన వారు లేరు. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, I am that I am అని అంటున్నాడు. The closest we can come to God is, or the closest we can come to him is, మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో రాయబడి ఉన్నటువంటి మాట. మొదటి యోహాను 4వ అధ్యాయంలో 18వ వచనం చెప్తూ ఉంది. 4:8-16 చెప్తూ ఉంది. 4:8 దేవుడు ప్రేమస్వరూపి. ఇది దగ్గరగా వచ్చినట్టు అనమాట. దేవుడు అంటే ఎవరు అంటానికి దేవుడు ప్రేమస్వరూపి అని
ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. అలాగే 16వ వచనం, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నవాడు. సో దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్ అని, దీన్ని కూడా మనం ఎగ్జాక్ట్గా దేవుడు అంటే ప్రేమ అని చెప్పడానికి లేదు. అంతకంటే గొప్పవాడు, ప్రేమ కన్నా గొప్పవాడు మన దేవుడు. కాబట్టి మనం వి కెనాట్ ఈక్వేట్ గాడ్ విత్ ఎనీథింగ్. అందుకే దేవుడు అంటున్నాడు, ఐ యామ్ దట్ ఐ యామ్ అని అంటున్నాడు. నేను ఉన్నవాడును అను వాడనై ఉన్నాను అని మోషేతో చెప్పాను. సో ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మన పెట్రియార్క్స్కి దేవుడు ప్రత్యక్షమైన ప్రతిసారి కూడా ఒక క్రొత్త నామధేయంతో ఆయన తనను తాను బయలుపరుచుకున్నాడు. ఇఫ్ వి సీ Genesis chapter 14 verse 22, ఆదికాండం 14:22 చూస్తే, ఆదికాండం 14:22, అబ్రాము నేను అబ్రామును ధనవంతునిగా చేసి తిని అని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారునైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనను అని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడును దేవుడును అయిన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నాను. ఇక్కడ మెల్కీసెదెక్ ఇన్సిడెంట్ని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ అబ్రాహాం ఏం చెప్తున్నాడో చూడండి. సర్వోన్నతుడైన దేవుడు, సర్వ ఉన్నతమైన దేవుడు, అన్నింటికంటే ఉన్నతమైన వాడు ఆయన, సర్వోన్నతుడు, ద మోస్ట్ హై గాడ్ అని చెప్తున్నాడు. అదేవిధంగా 17వ అధ్యాయంలోనికి వచ్చేసరికి అబ్రాహాము 99 ఏండ్ల వాడుగా ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఏం చెప్తున్నాడు? దేవుడు తనని గురించి ఏం చెప్తున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను, ఐఎమ్ ది ఆల్మైటీ గాడ్ అని అంటున్నాడు. 21:33 ఆదికాండంలో చూస్తే 21:33, అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేశాను. ఎవర్లాస్టింగ్ గాడ్, హీ ఈజ్ ఎవర్లాస్టింగ్ గాడ్. 22:14 చూద్దాం. 22:14లో అబ్రాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. యెహోవా ఈరే అన్న పేరుని పెడుతూ ఉన్నాడు. అంటే ఆయన చూచుకునే దేవుడు, యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ద లార్డ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్తూ ఉన్నాడు. అలాగే మనం యాకోబు దగ్గరకు వస్తే యాకోబు ఒక మాట అంటున్నాడు, ఎల్ ఎలోహీ ఇజ్రాయెల్ అని అంటున్నాడు. ఎల్ ఎలోహీ ఇజ్రాయెల్ 33:20లో అంటున్నాడు. చూడండి 33:20లో అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఎల్ ఎలోహే ఇజ్రాయెల్ అని పేరు పెట్టాడు. అనగా ఇజ్రాయేలు దేవుడే దేవుడు అని పెట్టాడు. ఇంకా 35:7లో చూస్తే ఇంకొక మాట అంటున్నాడు యాకోబు, తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమైన గనుక అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి ఎల్ బేతేల్ అని అంటున్నాడు. ఎల్ బేతేల్ అంటే దాని అర్థం బేతేలు దేవుడు అంటున్నాడు. అలాగే మనకు అనేకమైనటువంటి ప్రత్యక్షతలను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూచుచున్న దేవుడు అంటుంది హాగరు 16వ అధ్యాయం 13వ వచనంలో. ఇలాగో దేవుని మనం డిస్క్రైబ్ చేయాలి అనంటే we have to call him the most high God, the almighty God, the everlasting God. He is Jehovah Jireh. He is the one who sees. He is the one who he is the God of Israel and he is the God of Bethel. ఇంకా చాలా చాలా చెప్పచ్చు. సో మనం దేవుణ్ణి మనం ఒక
బ్లాంక్గా ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ లాగా కనుక మనం కానీ ఆయనను మనం చూడాలి అంటే ఇఫ్ వీ ఆర్ ఇన్వైటెడ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ టు మీట్ అవర్ నీడ్, మనకున్నటువంటి పరిస్థితిలో దేవుని మనం ఆయన యొక్క శక్తిని తెలుసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీఆర్ ఇన్ డార్క్నెస్, మనం చీకటిలో ఉంటే యేసు ప్రభు చెప్తున్నాడు ఐ యామ్ ద లైట్ అంటున్నాడు. ఐ యామ్ ద లైట్. మనం ఆకలిగా ఉన్నప్పుడు ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటున్నాడు. నేనే నిజమైన ఆహారంను అని అంటున్నాడు. when we are defenseless, he says he is our shepherd. ఆయన మనకు మంచి కాపరి అని చెప్తాడు. కనుక we must taste and see that the Lord is good. మన కీర్తనకారుడు 34వ కీర్తన 8వ వచనంలో చెప్పినట్టు we must know him by our experience. నేను ఫలాని అని చెప్తే దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి అది అంత సాధ్యమైనటువంటి విషయం కాదు, కానీ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ హిమ్ ఇన్ అవర్ లైఫ్స్. కనుక దేవుని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఇప్పుడైతే ప్రశ్నలు అడగడం అనేది మోసే చేస్తూ ఉన్నాడు, కానీ మనం కూడా చాలాసార్లు ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ ఆయనతో మనం నడిచినప్పుడు ఆయన ఎవరు అనే దానిని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇంకా చెప్పాలి అంటే మోసే తల్లి పేరు యెకోబెద్, అంటే జెహోవా ఈజ్ మై గ్లోరీ, యెహోవా నా మహిమ అని అర్థం వస్తుంది. కాబట్టి దేవుడు మనలను వినియోగించుకోవాలి అని అనుకున్నప్పుడు, ఆయన బిడ్డలుగా మనం జీవించాలని అనుకున్నప్పుడు, ఆయన పిలుస్తున్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి నీవెవరు అని అడగటానికి ఏమాత్రం కూడా వీలు లేదు. ఆయన చెప్తున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చూస్తే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనంలో చెప్తూ ఉన్నాడు. చూడండి, నీకు తెలియదా, నీవు వినలేదా, బుద్ధిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. ఇంకా అంటున్నాడు 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఆయన సొమ్మసిల్లు వారికి బలం ఇచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసేవాడు ఆయనే. ఈ క్వాలిటీని మనం ఏమంటామంటే SAT అని అంటాం. దిస్ క్వాలిటీ is called SAT. God doesn't need anybody or anything. He himself has everything. కాబట్టి ఆయన స్వయంభవుడైన దేవుడు. He himself has life in him. Life is in himself. యోహాను 5:26లో చెప్పినట్టుగా లైఫ్ ఈజ్ ఇన్ హిమ్సెల్ఫ్. ఆయనలో జీవం కలదు. కాబట్టి ఆ జీవం కలిగినటువంటి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడును అనువాడనయ్యున్నాను అని మోషేతో చెప్పాడు. మరియు ఆయన ఉండునని వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయేలీయులతో చెప్పవలెను అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లా అంటున్నాడు. చూడండి, ఆయన మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయేలీయులతో చెప్పవలెను. యు హ్యావ్ టు టెల్ ది ఇజ్రాయెలైట్స్ that it is the same old God. ఆయన అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆ దేవుడే నన్ను పంపించాడని చెప్పాలి. నిరంతరం నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామం. నీవు వెళ్ళి ఇశ్రాయేలీల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయంగా చూచితిని.
ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయులున్న దేశం నాకు మిమ్మల్ని రప్పించదని సెలవిచ్చితినని వారితో చెప్పు. అప్పుడు వారు నీ మాట వింటారు. నీ మాట విందురు కనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలను ఐగుప్తు రాజు నొద్దకు వెళ్ళి అతని చూచి, హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి నర్పించుదము అని సెలవిమ్మని అతనితో చెప్పవలెను. సో దిస్ ఈస్ ద టాస్క్ యూ హ్యావ్ టు డూ. యూ హ్యావ్ టు గో టు ది ఎల్డర్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎవరు నిన్ను పంపించారు, హూ గేవ్ యూ ది అథారిటీ అనే దానిని వారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వారికి చెప్పిన తర్వాత వారిని వెంట పెట్టుకొని ఫరో దగ్గరకు వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ 3 దినముల ప్రయాణమంత దూరం పోయి అని చెప్తున్నాడే, మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదము సెలవిమ్మని అతనితో చెప్పాలి. చాలాసార్లు అంటూ ఉంటారు, మేబీ వీఆర్ నాట్ డీవియేటింగ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్. 2 సార్లు మోసెస్ దేవుడు చెప్పినటువంటి దానికి 2 కుంటి సాకుల్ని చెప్తున్నాడని మనం ఇప్పటి వరకు చూసాం. మిగిలిన వాటిని కూడా చూడబోతున్నాం. అయితే దిస్ ఈస్ ద పాయింట్ వీ హ్యావ్ టు ఆల్సో డిస్కస్. దేవుడు ఇక్కడ అబద్ధం చెప్పమని చెప్తున్నాడా అని కొందరు అంటూ ఉంటారు. మేము అరణ్యమునకు పోయి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి అరణ్యమునకు 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదము అని సెలవివ్వమని చెప్పారు. ఇప్పుడు ఇది ఆ ఏన్షియన్ టైమ్స్లో అక్కడున్నటువంటి ఆ దేశంలో 3 రోజుల ప్రయాణం అనేది ఒక నానుడిగా లేకపోతే ఒక ఇడియం లాగా ఉపయోగిస్తూ ఉండేవారు. ఇప్పుడు అబద్ధం చెప్పాడు దేవుడు, చెప్పమన్నాడు అనడానికి ఇక్కడ ఏమాత్రం కూడా అవకాశం ఎందుకు లేదంటే, మేము యెహోవాకు బలిని సమర్పించుదము సెలవిమ్మని అతనితో చెప్పాలి. సాధారణంగా ఒక చిన్న డీటోర్కి కూడా ఈజిప్షియన్ కింగ్ ఒప్పుకోడు, వీరిని చిన్న ప్రయాణానికి కూడా ఒప్పుకోడు. కాబట్టి 3 దినముల ప్రయాణం అంత దూరం పోవడం అంటే దాని అర్థం ఏంటంటే, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని చెప్పడమే. అయితే ఒక ఈడియంని ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నారు. ఆ ఈడియం అబద్ధం చెప్పడం కాదు, దేవునికి బలిని సమర్పిస్తాము, తిరిగి వస్తామని చెప్పారా? తిరిగి వస్తామని చెప్పలేదు. కనుక ఇక్కడ అబద్ధం చెప్తున్నట్లుగా, దేవుడు వారిని అబద్ధం చెప్పమంటున్నట్లుగా అనుకోవడానికి ఏమాత్రమును వీల్లేదు. ఐగుప్తు రాజు మహాబలంతో మీ మీదికి వచ్చి మిమ్మును పోనీయడని నేను ఎరుగుదు. ఐగుప్తు రాజుకి అర్థమైపోతుంది, ఇప్పుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, స్లేవ్స్ వీళ్ళన్నీ కూడా మట్టి పనులు చేస్తున్నారు. తర్వాత ఇంకా వారికి ఎంతో మంచి పట్టణాలను కూడా వాళ్ళు కట్టించి పెట్టారు కదా. అలాంటప్పుడు వాళ్ళని ఎలాగో వదిలిపెట్టుకుంటాడు? జిగటమంటి పని చేస్తున్నారు, ఇటుకల పని చేస్తున్నారు, పొలంలో పని చేస్తున్నారు. ఇలాగా వారు రామసేస్, పీతోము అనే పట్టణాలను కూడా కట్టారు. అలాంటప్పుడు ఇంత మంది స్లేవ్ జనాంగాన్ని ఎలాగూ వదులుకుంటారు? వదులుకోడు. కాబట్టి మిమ్మల్ని పోనివ్వడు. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యన నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మిమ్మను పంపివేయను. దేవునికి తెలుసు ఫారో ఏం చేయబోతున్నాడు అనేది. సో మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా చేస్తాడు. అయితే వెళ్ళేలాగా నేను చేస్తాను. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట నుండి దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని
మీరు వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలకు ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురు అనెను. ఈ విధంగా యాక్షన్ ప్లాన్ అంతా కూడా చెప్పేశాడు దేవుడు. అయితే ఇది కూడా కొంతమంది అబ్జెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదేంటి అంటే, వారి ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి వెండి నగలను బంగారు నగలను దోచుకోవడం ఏంటి? దోచుకోవడానికి దేవుడు ఎందుకు వారికి అవకాశం ఇస్తున్నాడు? దోచుకునేలాగా చేస్తాడా దేవుడు అని కొందరికి సంశయం రావచ్చు. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్తో పాటు మిగిలిన 2 ఎక్స్క్యూజెస్ మోషే చెప్పిన వాటిని రేపటి దినమందు మనం ధ్యానం చేద్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రభువా, మా దేవా, మా రక్షక, మీ క్రెడెన్షియల్స్ని మేము తెలుసుకుంటే మాకు సరిపోతుంది ప్రభువా. మేమెంతటి వారము అనే దానికంటే నీవెంతటి వాడవో మేము తెలుసుకున్నట్లయితే, మీ క్రెడెన్షియల్స్ని మేము అర్థం చేసుకున్నట్టయితే, నీవు సర్వశక్తి కలిగిన దేవుడవని, ఉన్నవాడవని, అనువాడవని, నీవు చేయలేనిది ఏది కూడా లేదని చూచుచున్న దేవుడవు నీవేనని, ప్రభువా జెహోవా జైరా మీరే అని, ఇంకా ఎన్నో నామధేయముల చేత మాకు మీ ప్రత్యక్షతలను అనుగ్రహించి ఉన్నారు. వాటిని మేము అర్థం చేసుకోగలుగుటకు సహాయం అనుగ్రహించండి. మా ఎబిలిటీస్ మీద మేము, మాకున్న టాలెంట్స్ మీద మేము ఆధారపడకుండా, మీరు మా పక్షాన్ని ఉండగా మాకు విరోధి ఎవ్వరు కూడా లేరన్న సంగతిని గ్రహించి జీవించుటకు సహాయము అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. నేను ఎంతటి దానను ఎంతటి వాడను అని మనం అనుకునే దానికన్నా దేవుడు, మన దేవుడు ఎంత గొప్పవాడు అనే దానిని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకొని, ఆయన బిడ్డలంగా మనకు దేవుడు అనుగ్రహించిన ప్రివిలేజెస్ని ఎంజాయ్ చేయడానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. ఆమేన్.